ఇలా ఏది పడుతుంది మాట్లాడు కేసీఆర్ గారి మీద నోరు ఉన్నదని చెప్పి ఏది పడుతుంది మాట్లాడతారా? బీజేపీ పార్టీ నాయకులు ముఖ్యంగా బండి సంజయ్ గారు ఇలా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన లండన్లో వలేసి పడతాడు పులినోనుడు. నేనైతే నాకు తెలిసిన వలేసి పట్టేది కుందేలల్ని, పులిని పడతాడు ఎవడన్నా వలేసి. దానికి ట్రాంక్యులైజర్లు ఇస్తారు, బాణంతో కొట్టి షూట్ చేసి మత్తు మంది ఇచ్చి కొట్టి అప్పుడు పడతారు. నేను ఇది మాట్లాడుతాంటే నీరు సినిమాలు చిన్నప్పుడు బాగా చూస్తున్నాను, కాలేజీలో చూడలేదు. నా కొడుకు ఆయనకి ఎవడేదో గిట్లానంటే డాడీ ఈ మధ్య RRR సినిమా వచ్చింది డాడీ, దాంట్లో కూడా వలేసి పడతాడు కానీ ట్రాంక్యులైజర్ కొట్టిన తర్వాత పడతాడు వాడు, వలేసి పడతాడు అని చెప్పారు. నేను చూడలేదు, చూసారా RRR సినిమా? దాంట్లో పడతాడు కదా పూలిని, ట్రాంక్యులైజర్తో కొట్టిన తర్వాత పడతాడు. అంటే ఏది పడుతుంది మాట్లాడుండే. ఈ కాంగ్రెస్ పార్టీలకు బీజేపీలకు చెప్పదలుచుకున్నాం, మేము రాజ్యాధికారం కోసం పార్టీ పెట్టలేదు. ఫస్ట్ మైండెడ్ ఈ రాష్ట్రం సాధించాలని పెట్టినటువంటి వాళ్ళం. మేము రాష్ట్రాన్ని సాధించినాం, తెలంగాణలో అభివృద్ధి దశలో తీసుకెళ్తామనుకున్నాం, తీసుకెళ్ళినాం. 24 గంటల కరెంటు ఇస్తామని చెప్పినాం, ఇచ్చి చూపించినాం. కృష్ణా గోదావరి నీళ్లు తీసుకొస్తాం 1 కోటి ఎకరాల కన్నాం, తెచ్చి చూపించినాం. సంక్షేమ పథకాలు ఇస్తామని చెప్పినాం, ఇచ్చి చూపించినాం. ప్రజాస్వామ్యంలో ఎన్నికల్లో గెలుస్తాం, ఓడిపోతాం, అది పెద్ద సీరియస్గా తీసుకునే వాళ్ళం కాదు. అధికారం కోల్పోతే పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు ఓడిపోతే ఇంట్లో వండేటోళ్ళం కాదు. మేము ఈ దేశ ప్రజలు చాలా ఒక సందర్భంలో ఒక విధమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. ముగించే ముందు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రేపు 26 జనవరి రాజ్యాంగం రాసి అమలు కోసం పెట్టుకున్నటువంటి దినం అది. 26 స్వాతంత్రం వచ్చింది 15 ఆగస్టు 1947లా. మళ్ళీ గిదేందని అడిగిండు ఒకసారి చిన్నప్పుడు, 26 జనవరి ఎందుకో స్వాతంత్రం వచ్చింది, మరి ఇది ఎందుకంటే రాజ్యాంగాన్ని మనం ఆవిష్కరించుకున్న రోజు అది. ఆ రాజ్యాంగాన్ని రచించినటువంటి గొప్ప మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 1952లో తొలి ఎన్నికలు, భారతదేశంలో మొదటిసారి ఎన్నికలు జరిగితే పోటీ చేస్తే ఓడగొట్టింది ఈ దేశ ప్రజలు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని ఓడగొట్టినటువంటి దేశ ప్రజలు, మన ప్రజలు ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క విధమైన తీర్పులు ఇస్తారు. కాబట్టి